హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి టువర్డ్స్ పర్ఫెక్ట్ మీటింగ్కి వెళ్తున్నాము. ఇది 25th ఆ సెలబ్రేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు వెస్టేజ్ స్టార్ట్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకి. అది కూడా సెలబ్రేషన్స్. అండ్ ఇంకా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటారు కదా, అది కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈరోజు నా స్కూటీ ఇక్కడ పెట్టేసాను, జయక్ వస్తుంది. ఇద్దరం కలిసి వెళ్తున్నాం అన్నట్టు మీటింగ్కి. టువర్డ్స్ పర్ఫెక్ట్ 25 ఇది. అక్కడ చాలామంది గ్రేట్ లీడర్స్ వస్తారు. వీళ్ళైతే వీడియో తీసి చూపిస్తారు. రా, ఏ షూస్ వేసుకొస్తున్నావా? అరే నేను కూడా వేసుకోవద్దును అక్క, చెప్తు మరే మంచిగా వేసుకొస్తున్నాడు. ఇటు ఆట ఎప్పుడు కొన్నావు షూస్? జయక కొత్త షూస్ వేసుకో, చూడు కదా. జయక నాకు ఎప్పుడు చెప్పలేదు, నేను కూడా వేసుకొచ్చేదాన్ని షూస్ అప్పుడే. అవునా? ఏ చీర కడదామంటే ఓపిక లేదక్క కొంచెం. మేము వచ్చేసి ఇప్పుడు అందరం కలిసి బస్లో మీటింగ్కి వెళ్తున్నామండి. ఇది ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, చాలామంది అడుగుతున్నారు కదా అక్క, మీటింగ్స్కి ట్రైనింగ్స్కి మీరు అటెండ్ అవుతున్నారంటే. నేను దాదాపు చాలా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను. నేనే కాదు ఫ్రెండ్స్, నాతో చాలామంది ఆడబిడ్డలు వస్తున్నారు. ఒక్కసారి మీరే చూడండి. దాదాపు బస్లో 70% మేముంటే 25% బయట వాళ్ళు ఉన్నారండి. డ్రెస్ కోడ్ లేని వాళ్ళు కూడా చాలామంది. ఈరోజు టువర్డ్స్ పర్ఫెక్ట్ 25, ఇది 25th అండి, దానికి వస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏడవాలో నవ్వాలో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా టీం వాళ్ళందరినీ చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా, లేకుంటే అసలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నానన్నట్టు. ఇప్పటిదాకా ఒకరు ఇప్పుడు ఖాళీ చేస్తే కూర్చున్నాను నేను. కొంచెం తిప్పినట్టు అయింది అండి, గాలి కూడా ఆడని సిచ్యువేషన్. కానీ ఇంతమంది ఎందుకు వస్తున్నారు అనేది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాతనైనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మినిమం ఒక 2-3,000 మెంబర్స్ వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నామంటే చౌటుప్పల్. మీటింగ్కి వస్తే ఏం తెలుస్తుంది అంటే, మీటింగ్కి వస్తేనే అసలు వెస్టీజ్ అంటే ఏంటి, వెస్టీజ్లో చెయ్యాలా వద్దా, వెస్టీజ్లో చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఫ్యూచర్ మనకు ఇన్కమ్ ఎలా ఉంటుంది, 3 జనరేషన్ ఇన్కమ్, తర్వాత ప్రొడక్ట్స్ గురించి, క్వాలిటీ గురించి, అసలు వెస్టీజ్ సిస్టమ్ గురించి, ఇవన్నీ మీకు మీటింగ్కి వస్తేనే అర్థమవుతాయి. వీళ్ళంతా కూడా అట్లా మీటింగ్కి వచ్చి తెలుసుకున్న వాళ్ళే. ఇంకా డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళు దాదాపు 5%, అంటే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు అండి. అలా మెయింటైన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేస్తే ఏంటంటే మనం ఫస్టే సిస్టమ్కి కనెక్ట్ అవుతున్నట్టు. అండ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఒక లీడర్గా కూడా ఫస్ట్ నుంచే ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. మా టీంలో మాత్రం ఖచ్చితంగా డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేస్తారండి. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో సైదులకోట టీము మాది. ఇంకా ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తారు. బయట ఎక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఈ డ్రెస్ కోడ్ చూసి ఓకే వచ్చారా అనేసి కండక్టర్లు అడుగుతున్నారు మమ్మల్ని. వెస్టేజ్ వాళ్ళు వచ్చారా, ఇక కూర్చోండి, నిలబడండి, మీకు టైం దొరకలేగా, సీట్లు దొరికేది అంటున్నారు. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ జనగణమన, తర్వాత తెలంగాణ జాతీయ గేయం ఉంటుంది కదా, అవి రెండు పెట్టిన తర్వాత ఇంకా మీటింగ్ అనేది మాకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఎంతమంది జనాలు వచ్చారో. అందులో లేడీసే ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. మీటింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండడానికి పిల్లలతో డ్యాన్స్ చేపించారన్నట్టు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఎవరైనా ఏదైనా చేయొచ్చు. కొంచెం స్టార్టింగ్ కదా, అందరికీ బోర్ కొట్టకుండా మంచిగా ఉండడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టేజ్ పైన కూర్చునే వాళ్ళందరం కూడా అక్కడ సీట్లు లేక కూర్చోవడానికి కాదు అండి. అంటే కొత్త వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ఇక్కడ కూర్చుంటామన్నట్టు. ఇక్కడ కూర్చుంటే 1 lakh వస్తుంది అనేసి మేము అందరం బిలీవ్ చేస్తాము. అందుకే నేను కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నాను. తర్వాత ఇంకా మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది జనాలు వచ్చారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే June 2, ఈ వీడియో తీసింది నేను June 2, అంటే కంపెనీ యానివర్సరీ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అండి. వెస్టీజ్ కంపెనీ సక్సెస్ఫుల్గా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్ కంపెనీ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందంటే ఆషామాషి విషయం కాదు అండి. మీరు కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్, వెస్టీజ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. June 2న ఇప్పటికీ 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జెన్యూన్ కంపెనీ అనేసి ఏదైనా మనం మాట్లాడుకుంటే వెస్టీజే అండి. మీరు గూగుల్లో డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని కంపెనీ అని కొడితే
ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో వెస్టీజే వస్తుంది. కావాలనుకునే వాళ్ళు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత అందరికీ కొత్తగా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టారు, డైమండ్ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా కొత్తగా అచీవ్ అయిన వాళ్ళందరికీ ఈరోజు సన్మానం ఉంది. దాదాపు ఒక 200 పీపుల్స్కి ఈరోజు సన్మానం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే 1-2 మంత్స్ నుంచి ఈ మధ్యలో సన్మానాలు జరగలేదు. ఇది ఎందుకంటే జస్ట్ ఉండడానికి ఎంకరేజ్మెంట్ కోసం అండి. భార్యాభర్తలు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు, సింగిల్గా చేసేవాళ్ళు సింగిల్గా. సో ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారు అనేది ఒక్కసారి మీకు నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను అండి. ఇటు సైడ్ మొత్తం జెంట్స్ కూర్చున్నారు, అటు సైడ్ మొత్తం లేడీస్ కూర్చున్నాము అండి. ఇలా కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఒక చిన్న వీడియో తీసామన్నట్టు. మీకు కూడా అర్థం కావాలి కదా అసలు ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారో తెలియడానికి. నాకే చాలా లేట్ అయిపోయింది, 2 ఇయర్స్ లేట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకండి అనేసి నా ఉద్దేశం అండి. ఎందుకంటే మనం ఎంత లేట్ చేస్తే అంత మనమే బాధపడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నానండి. 2 ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు జాయిన్ అయ్యి బిజినెస్ టేకప్ చేస్తే చాలా బాగుండేది అనేసి నాకు అనిపిస్తుంది. మీరు మాత్రం నేను చేసిన పొరపాటు చేయకండి ఫ్రెండ్స్. అండ్ వెస్టీజ్లో కూడా చాలా టీమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన టీము, మంచి అసోసియేషన్ని ఎన్నుకొని మరి జాయిన్ అవ్వండి. అండ్ మీ టీమ్ లీడర్ ఎలాంటి వాళ్ళు, అంటే మీకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు అది కూడా తెలుసుకోండి. నాకైతే చాలా మంచిగా టీం దొరికింది అండి. లేట్గా దొరికిన లేటెస్ట్గా దొరికింది అంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటి ఒక మంచి టీం దొరికింది నాకు. అంత మంచి టీంలో ఇంకా మాకు అందరికీ సక్సెస్ అవ్వడానికి మా సైదుల్ సార్ గారు ప్రయత్నిస్తున్నారు. అండ్ మా అప్లైనర్స్ కూడా. సో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా మా అప్లైనర్ని చూపిస్తానండి. శారదా కేదార్ గౌడ్ సార్ మా అప్లైనర్ వీరే అండి. మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా చూపిస్తున్నాను ఇలాగా. ఇంతే ఎనర్జీ తోటి మీరు నిలబడాలా, వర్క్ చేసుకోవాలా. దండేసారు, చాలా వేసారు కాబట్టి అయిపోయిందని చెప్పి చాలా తీసుకుని అన్నారు. ఒకసారి చాలా మంది సెలబ్రిటీలకు తాత ఒక మంచి ఆదర్శం. మేడం చాలా ట్రై చేస్తుంది, యూట్యూబ్ వస్తాయి. నేను సపోర్ట్ జరపాలి, నేను చాలా గట్టి కొట్టాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతమందికి సన్మానాలు అయ్యాయో. ఈరోజు సన్మానాలు 200+ మెంబర్స్ చేసుకున్నారు అండి. వాళ్ళందరితో మా టీమ్ అసోసియేషన్ అంటే ఎంఎస్ఆర్ గురూజీ గారికి వెల్కమ్ చెప్పడానికి ఇంకా ఈరోజు సైదుల్ సార్ వచ్చేసి కొంచెం కొత్తగా ప్లాన్ చేసినట్టు అనిపించింది మాకు అందరికీ కూడా. ఎందుకో తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నార్మల్గా మనకు వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళతోని సార్ని తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం కొంచెం స్పెషల్గా ఇట్లా అందరూ సన్మానం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, లేడీస్ జెంట్స్, వాళ్ళందరితో సార్కి వెల్కమ్ చెప్పిస్తున్నారు. ఎందు గురించి అంటే సక్సెస్ అయిన వాళ్ళని సార్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అన్నట్టు. అందుకోసం ఇలా వెల్కమ్ అనేది ఏర్పాటు చేశారండి. భలే హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకొకటి మేము బాగా ఫీల్ అయింది ఏంటంటే, మేము కూడా మంచిగా క్వాలిఫై అయితే బాగుండు కొత్త లెవెల్కి అనేసి మేము కూడా అనుకున్నాము. అలా అనుకున్న తర్వాత ఇంకా ఎంఎస్ఆర్ గురూజీ గారితో మేము కూడా ఇట్లా సార్ని వెల్కమ్ చేసే వాళ్ళం అనేసి అనిపించింది. మా పక్కన కూర్చున్న వాళ్ళకును మాకు. ఇంకా సారు వచ్చేస్తున్నారు అండి. సార్ని మంచిగా స్వాగతం అంటే ఏమంటారు, తీసుకొస్తున్నారు. మా టీం మెంబర్స్ ఉంటారు కదా, మా అప్లైనర్స్, సీనియర్స్ అప్లైనర్స్, ఇంకా మాకందరికీ కూడా ఒక గార్డ్ లాగా. ఎవరి అసోసియేషన్ వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్. వెస్టీజ్లో కూడా చాలా టీమ్స్ ఉంటాయి, ఇది గుర్తుంచుకోండి మీరు. మాది వచ్చేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్, అందులో సైదుల్ కోర్ టీం. అది ఇంకా మంచి టీం అనిపిస్తుంది నాకైతే. అసలు ఈ అసోసియేషన్ దొరకడమే చాలా అదృష్టంగా అనిపిస్తుంది. అవి ఎందుకు ఏంటి అనేది డీటెయిల్స్ మీకు మళ్ళీ త్వరలోనే నేను చెప్తాను ఫ్రెండ్స్. చూసారా, ప్రతి ఒక్కరికి దాదాపు సార్ ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తారు అనేసి చెప్పారన్నట్టు. అందుకోసం సో ఫైనల్గా అయితే సారు స్టేజ్ మీదకి వచ్చేసాడు అండి. అందరూ కూడా ఇంకా మా టీం వాళ్ళు. ఎందుకంటే మనకొకరు
లైఫ్ ఇవ్వాలి అంటే చిన్న విషయం కాదు అండి. ఇంకా సార్ మాటల ద్వారానే చాలామంది అసోసియేషన్లో చేంజ్ అయిపోయారు. వెస్టీజ్లోకి వచ్చిన వాళ్ళకి దాదాపు చాలా హ్యాబిట్స్ చేంజ్ అయి ఉంటాయి. చాలా చాలా జెన్యూన్గా మారిపోతారు, జెన్యూన్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజాయితీగా పనిచేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఇందులోకి వచ్చిన తర్వాత. ఇవన్నీ నేను చాలా గమనించాను. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పాలి అంటే. అవన్నీ మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇంకా సార్కి వెల్కమ్ చెప్పారు కదా. ఈరోజు 21st యానివర్సరీ అని చెప్పాను కదా. వెస్టీజ్ కంపెనీ 21 years కంప్లీట్ చేసుకుంది కాబట్టి కేక్ కటింగ్ కూడా సార్తో చేపిస్తున్నారు అన్నట్టు. ఆల్రెడీ సారు 3-4 మీటింగ్స్కి వెళ్ళి ఇంతవరకు లంచ్ చేయలేదంట. అట్లా పనిచేస్తారన్నట్టు ఎంఎస్ఆర్ గురూజీ గారు. అందుకే సార్ చెప్పే ప్రతి మాట మాకు చాలా విలువైంది ఫ్రెండ్స్. ఇది నేను నా మాటల్లో చాలా సింపుల్గా చెప్పేశాను, ఇంకా చాలా ఉంది. నా పేరు శ్రీనివాస, మాది గుంటూరు. నిన్న ఆంధ్రాలో ఒంగోలు, కందుకూరు, గుంటూరు 3 దగ్గర ఎంఎస్ఆర్ గురుగారి ఆధ్వర్యంలో 21 సంవత్సరాల సెలబ్రేషన్ జరిగింది. తెలుసా అందరికీ? అయితే గురుగారిని ఈరోజు హైదరాబాద్లో 5 తిరుమల సార్ నేను కూడా వస్తాను సార్, మీతో జర్నీ చేసి ఈ 5 సెలబ్రేషన్ నేను పాల్గొని వాళ్ళందరినీ కలవాలనుకుంటున్నాను సార్ అన్న. సరే రాయండి, ఈరోజు 5 సెలబ్రేషన్ సార్, కేవలం మిమ్మల్ని అందరం కలిసి చూసిపోవాలని వచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నా మొత్తం కష్టపడితే 30 నుంచి 40 వేలు వచ్చాయి, సరిపోయాయి కాదు. అట్లాంటిలో ఒక 10 ఏళ్ళు వస్తే సార్ ఇక్కడికి వచ్చా. ఫస్ట్ మంత్ కొనుక్కున్నందుకు 60 రూపాయలు వచ్చింది. అలా పని చేస్తూ కష్టపడుతూ టీం వర్క్ చేసుకుని ముందుకు వెళ్తుంటే ఈరోజు నెలకి 1,17,200 రూపాయలు. దీన్ని ఇంకా బాగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళి డిసెంబర్ కల్లా 3 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ ఆ జనవరికి ఒక 1000 కార్లు రాబోతుంది మన అసోసియేషన్. 1000 కార్లు ఎవరి చేతిలో ఉంది సార్? కారు నీ చేతిలోనే ఉంది, నీ ఆలోచనలో ఉంది, నువ్వు చూసే విధానంలో ఉంది. కొంతమంది అందరూ ఫ్యూచర్ చూడలేరు, ప్రజెంట్ చూద్దాం, లేదా పాస్ట్ చూడండి, ఇది జరిగిన సక్సెస్ కూడా చూడండి. నేను మాకు ఒకసారి మీటింగ్ పెడితే 18 మందో 17 మందో వచ్చారు. హాల్ అంతా ఖాళీ ఉందని ఫీల్ అవుతున్నారు. ఆ రోజు చెప్పాను నేను, ఎందుకు మీరు బాధపడుతుంది? ఆలు ఫుల్ లేదనా, రాబోయే రోజుల్లో ఆలు సరిపోక వెయిటింగ్ చేసి నిలబడే రోజులు ఉంటాయని చెప్పాను. ఈరోజు ఏ ఆలు పెట్టినా సరిపోతుంది. హైదరాబాద్ లో అతి పెద్ద హాల్ ఎక్కడుందంటే మన్నెపూట బిఎంఆర్ శారదా, బిఎంఆర్ శారదా ఒక రోజు 8 lakhs అది పెద్ద ఫంక్షన్ హాల్. అది పెట్టినా కూడా సరిపోవట్లేదు. చాలా మంది బయట ఉండాల్సి వచ్చింది. అంటే వెస్టీజ్ ఎంత గొప్పగా ఉందో చూడండి సార్. ప్రజలకు అర్థం కాలేదు, టైం పడుతుంది. మీ ఊరు వాళ్ళకి అర్థం కాలేదు, టైం పడుతుంది. ఎసార్లో నాకు మళ్ళీ మా ఊళ్ళో ఏమో రాలేదు, మా ఊళ్ళో రాలేదని నేను ఆగిపోయా. ఎక్కడో వెతుక్కుంటూ పనియే ప్రత్యక్ష దైవం లాగా పనిచేస్తే పల్లెలో పెద్దగా నాకు టీం రాలేదు, కానీ 30 జిల్లాలలో ఏపీ తెలంగాణలో టీం వచ్చింది బయట. నీకు ఎక్కడ వస్తుందో తెలియదు, అవునా కదా? నీ టీం కూడా ఎక్కడో ఉంది, మీ ఊళ్ళో ఎక్కమాకండి. చిన్న మైండ్ సార్ ఏం రాలేదు, ఏం రాలేదు అక్కడే కొట్టుకోమాకండి. ఎక్కడో వస్తుంది, బయటకు వెళ్ళండి. దీన్ని పెద్దగా ఆలోచించండి. ఈరోజు హైదరాబాద్ 5 మీటింగ్లు పెట్టుకునే స్థాయికి ఎక్కినాను. ఒక 3 సంవత్సరాల క్రితం నాకు హైదరాబాద్ అనుకున్న మల్లెపల్లికి వెళ్ళి హైదరాబాద్ లో ఒక్క డిస్ట్రిబ్యూటర్ వచ్చినా కూడా నాకు సిటీలో ఉన్నానని చెప్పుకోవచ్చు అనుకున్నాను. లేదు, ఒక 1 year దాకా నాకు హైదరాబాద్ టీం రాదు. 1 year 2 year అయితే వీళ్ళు వచ్చినా సజ్జన్ సారు, మన ఇబ్రాహీంపట్నం వెంకటేష్ సారు, పవన్ సార్, బాబు ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం మారిపోయింది. ఎవరో ఒకరు ఇస్తారు, వీళ్ళు కాకుండా ఒకళ్ళు ఇస్తారు. మనం నమ్ముకున్నాము, ఇవ్వలేదా? మనం నమ్ముకున్నాం. దేవుడు 100% ఇస్తారు, నమ్ముకున్నాం. కొంచెం ఎంత నేను కొంచెం వేల మంది గమనించాను, చూశాను, తయారు చేసి దగ్గర ఇదే మాట చెప్పాను, నిలబడండి. దీని ఎక్కడికి వస్తుందో తెలియదు. సర్కిల్ లేదు, పర్వాలేదు. డబ్బు లేదు, పర్వాలేదు. పెద్దగా రాకింగ్ పవర్ లేదు, పర్వాలేదు. ఉంటే మంచిది, లేకపోతే మరి మంచిది. కోపం ఎక్కువ ఉంది, మంచిది, మరి మంచిది. తక్కువ ఉంది, ఓకే, పర్లేదు, అడ్జస్ట్ అవుతుంది. మరి స్టెబిలైజర్ లాంటి వెస్టీజ్ కరెంట్ ఎక్కువ వచ్చినా నచ్చుకుంటుంది, తక్కువ వచ్చినా నచ్చుకుంటుంది. మేనేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీటింగ్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమందరం ఒక ఫోటో దిగి ఇంకా ఎక్కడోళ్ళం అక్కడ వెళ్ళిపోతాము అండి. ఆల్రెడీ ఈవినింగ్ టైం అయిపోయింది. ఈ మీటింగ్ వచ్చేసి మొన్న చౌటుప్పల్లో జరిగింది ఫ్రెండ్స్, June 2న. కానీ వ్లాగ్స్ నాకు ఎడిట్ చేయడానికి టైం లేక ఇంత లేట్గా పెడుతున్నాను. ఇదంతా కూడా మా టీం ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా ఎనీ టైం గుడ్ మార్నింగ్ చెప్తాం అన్నట్టు. ఫస్ట్ లేడీస్ది ఫోటో దిగడం అయిపోయింది. ఇప్పుడు జెంట్స్ అండి, వీడియోతో సహా ఫోటో దించాము అన్నట్టు. సో మీటింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. చాలా బాగా అనిపించింది ఈసారి. అండ్ ఎంఎస్ఆర్ గురూజీ గారి మాటలు, ఇంకా చాలామంది మాటలు నేను వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెప్తాను. బాయ్.